నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎట్టకేలకు టీడీపీ జనసేనకు సంబంధించి అభ్యర్థులు ఎవరికి ఎంత అని చెప్పి నాకు క్లారిటీ వచ్చింది. బట్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా తెలియరాలేదు. అలాగే రఘురామకృష్ణరాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది కూడా ఇంకా మనకి తెలియాల్సి ఉంది. సో ఈ కన్ఫ్యూజన్ వీళ్ళకి ఎప్పుడు వీడేటువంటి అవకాశం ఉంది ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. 24 అభ్యర్థుల్ని ప్రకటించేశారు జనసేనకు సంబంధించి. అందులో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయేమో, ఇంకా ఎక్కడానికి డిక్లేర్ చేయలేదు, అనౌన్స్ చేయలేదు. అండ్ అలాగే రఘురామకృష్ణరాజు గారు ఏ పార్టీలో ఉంటారనేది కూడా ఇంకా ఎవరికి ఇంకేం చెప్పలేదు. ఎప్పటికీ తెలిసేటువంటి అవకాశం ఉంది వీళ్ళిద్దరిది? క్లారిటీ ఎప్పటికి వస్తుంది? సో రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు పోటీ చేయాల్సినటువంటి వాళ్ళు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా ఉంది. కానీ ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మనం విశ్లేషణ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, వాస్తవంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడే అనౌన్స్ అయిపోయింది. ఆ తర్వాత సీట్ల షేరింగ్ విషయంలో క్లారిటీ రాల. సీట్ల షేరింగ్ విషయంలో కూడా ఇటీవల క్లారిటీ వచ్చేసింది. 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు జనసేనకి ఇస్తూ ఒక నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ. అదే రోజున 94 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, 5 మంది జనసేన అభ్యర్థులు ప్రకటించారు. అయితే ఫస్ట్ లిస్ట్లో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం అనేది జన సైనికులకు అర్థం కాల. అసలు ఫస్ట్ లిస్ట్లో ఉండాలి కదా, నాగబాబు పేరు ఉండాలి, పవన్ కళ్యాణ్ పేరు ఉండాలి, ప్రత్యేకించి పార్టీ అధ్యక్షుడు కదా ఆయన పేరు ఉండాలి. కానీ నాదెండ్ల మనోహర్ పేరు ఉంది కదా, కానీ పవన్ కళ్యాణ్ది లేదు. సో పవన్ కళ్యాణ్ది లేదు అని అంటే అసలు ఎందుకు లేదు అనే దాని మీద విస్తృతంగా చర్చ జరిగింది. అంటే ఇప్పుడు అనౌన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి బలమైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేసి అక్కడ పెట్టి ముందు నుంచే ఓడించేటువంటి ప్రయత్నం చేస్తాడా, ఇలాంటి ఆలోచనలు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికల టైం, ముందు ప్రకటించినా తర్వాత ప్రకటించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను వేసేటువంటి ఎత్తుగడలు తను వేసే అవకాశం ఉంది. కాబట్టి అసలు ఎందుకు ప్రకటించలేదు పవన్ కళ్యాణ్ ఫస్ట్ లిస్ట్లో అని అంటే, యాక్చువల్గా అతను ఏది సేఫ్ సైడ్ అంటే 2 చోట్ల పోటీ చేయాలా, 1 చోట పోటీ చేయాలనేది ఫస్ట్ అంశం. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేశారు. ఒకటి గాజువాక, 2 భీమవరం. ఈ 2 చోట్ల పోటీ చేశారు. 2 చోట్ల ఓడిపోయారు ఆయన. సో ఈసారి 2 చోట్ల పోటీ చేయాలా, 1 చోట అనే దాని మీద తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ 2 చోట్ల పోటీ చేస్తే తిరుపతి నుంచి 1 అనుకుంటున్నారు, 2 భీమవరం నుంచి అనుకున్నారు. కానీ ఇప్పుడు భీమవరం, తిరుపతి 2 లేకుండా పిఠాపురం నుంచి పోటీ చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అని అంటే, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 80% ఉన్నాయనేటువంటిది ఒక లెక్క. సో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా 100% పవన్ కళ్యాణ్ గెలిచేటువంటి స్థానం పిఠాపురం అని చెప్పి జనసేన భావిస్తుంది, అంచనా వేస్తుంది, సర్వేలు కూడా చేసింది. సో ఇక్కడ వాస్తవంగా వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ లేదు సీట్ల షేరింగ్ విషయంలో. ఎవరి మధ్య? తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన మధ్య వాస్తవంగా డిస్ప్యూట్ ఉంటుందని చెప్పి వెయిట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ డిస్ప్యూట్లు లేవు, పెద్దగా చెప్పుకోదగ్గ డిస్ప్యూట్లు ఏమి లేవు. అప్పేలా గోవింద్ అనే ఒక అతను తప్ప మిగతా ఎవరు రివర్స్ కావట్లా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కామ్గా ఉన్నారు. పిలిచి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. జనసేన వాళ్ళు కూడా పిలిచి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పేశాడు, పవన్ కళ్యాణ్ నేను గౌరవప్రదమైనటువంటి విధంగానే నేను సీట్ల షేరింగ్ అనేది ఉంటుంది, నన్ను నమ్మితే మీరు రండి, లేదంటే మీ ఇష్టం, బట్ మీరు పార్టీలో ఉంటూ ఎన్నుపోటు మాత్రం పడవద్దు అని చెప్పాడు ఆయన. మొదటి నుంచి చెప్తున్నా, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నానని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. ఇక్కడ IVRS అనేటువంటి ఒక టెక్నాలజీని ఉపయోగించి ఈ IVRS ద్వారా చంద్రబాబు నాయుడు ఒక ఫైనల్ సర్వే చేయడం జరిగింది. వీళ్ళిద్దరు సీట్ల షేరింగ్ విషయంలో కూడా ఒక సైంటిఫిక్ మెథడాలజీని అమలు చేశారు, వాళ్ళు అవలంబించారు. ఏంటి ఆ సైంటిఫిక్ మెథడాలజీ అని అంటే, తెలుగుదేశం పార్టీ నుంచి ఒక సర్వే సంస్థ ద్వారా చేయించారు. అలాగే జనసేన పార్టీ నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సర్వే సంస్థ ద్వారా వాళ్ళు చేయించుకున్నారు. ఈ 2 కాకుండా మధ్య మార్గంగా మరొక సర్వే సంస్థ చేత న్యూట్రల్గా ఉండే ఒక సంస్థను ఎంపిక చేసి వాళ్ళ చేత సర్వే చేయించారు. సో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సర్వే సంస్థ దాని ప్రకారం ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది ఒక లిస్ట్ అవుట్ చేశారు. జనసేన చేసినటువంటి సర్వేల ప్రకారం, ఆ సంస్థ చేసిన సర్వే ప్రకారం జనసేన ఎక్కడెక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేశారు. సో ఈ 2 సర్వేలను పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడ డిస్ప్యూట్ లేదనేది ముందు ఫైనల్ చేస్తున్నారు. ఆ తర్వాత
ఇటు తెలుగుదేశం పార్టీ సర్వే, ఇటు జనసేన సర్వే రెండూ కూడా మేమే గెలుస్తాము అని కొన్ని డిస్ప్యూట్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. వాటి మీద మరొక సంస్థ స్వచ్ఛంద ఒక న్యూట్రల్ సంస్థ చేయించిన సర్వే ఉంది కదా, దాన్ని తీసుకొని ఫైనల్ చేశారు. ఓకే, ఫైనల్ చేసిన తర్వాత ఇంకా మిగిలి ఉన్నాయి డిస్ప్యూట్. సో ఆ డిస్ప్యూట్ మిగిలి ఉన్న దాని మీద ఈ ఐవీఆర్ఎస్ అనేటువంటి ఒక టెక్నాలజీని ఉపయోగించి ఒక సర్వేని చేయటం జరిగింది. ఓకే, దాదాపు 1,50,00,000 మంది అభిప్రాయం తీసుకోవడం జరిగింది. అప్పుడు ఫైనల్ చేశారు సీట్ల షేరింగ్. అంటే గెలిచేటువంటి స్థానాలు అది తెలుగుదేశమా లేకపోతే జనసేన, ఏది బలంగా ఉంది, ఏది గెలిచే అవకాశం ఉంది అనే దాని మీద వాళ్ళు సర్వే చేసి ఫైనల్ చేసుకున్నారు. అందువల్ల డిస్ప్యూట్ లేదు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్కి కూడా ఇలాంటి సర్వేలు చేసి ఐవీఆర్ఎస్ అనేటువంటి సిస్టమ్ ద్వారా సర్వే చేస్తే పక్కాగా 100% జగన్మోహన్ రెడ్డి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి అక్కడ ఎన్ని ఎత్తుగడలు ఎన్ని వ్యూహాలు చేసినా పవన్ కళ్యాణే గెలిచేలాగా ఉండేటువంటి సీట్ ఏదైనా ఉంది అని అంటే పిఠాపురం పవన్ కళ్యాణ్కి అనేది నిర్ధారించారు. అందుకే పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎత్తుగడలు ఎన్ని వ్యూహాలు రచించినా కానీ పవన్ కళ్యాణ్ పక్కాగా ఆడ గెలిచేటువంటి అవకాశం ఉంది. రెండో స్థానం కూడా ఎంపిక చేసుకోవట్లేదు, ఒక్క పిఠాపురం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. గతంలో లాగా 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే ఆలోచన నుంచి విరమించుకున్నారు. ఇక రెండో టార్గెట్ ఎవరు జగన్మోహన్ రెడ్డికి? చంద్రబాబు, ట్రిపుల్ ఆర్. రఘురామకృష్ణరాజు. సో రఘురామకృష్ణరాజు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? రఘురామకృష్ణరాజు మనం గమనిస్తే కనుక ఫస్ట్ ప్రతిపక్షం ఏదైనా ఉందంటే రఘురామకృష్ణరాజు. 2019 నుంచి 2017 వరకు కూడా ప్రధాన ప్రతిపక్షం ఏంటి అంటే సోషల్ మీడియాలో కానీ లేదా మీడియాలో కానీ రఘురామకృష్ణరాజు కనిపిస్తారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కనిపిస్తుంది. అంటే ఆ స్థాయిలో ఫైట్ చేశాడు ఆయన. కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి వెంటాడారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇది మంచిది కాదు అని చెప్పి. ఆ తర్వాత కరోనా అయిపోయిన తర్వాత ప్రతిపక్షాలు రకరకాల కార్యక్రమాలు పెట్టుకోవటం, సభలు పెట్టుకోవడం, రోడ్ షోలు పెట్టుకోవడం ఇవన్నీ చేశారు. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది ఒకటి. అంటే ఆయన చేరేటువంటి పార్టీలు 3. ఒకటి జనసేన, 2 టీడీపీ, 3 కాంగ్రెస్, బీజేపీ. ఈ 3 పార్టీల్లో ఒక దాంట్లో చేరాలి ఆయన. సో ఒక దాంట్లో చేరాలి, కానీ కాన్స్టిట్యున్సీ మాత్రం ఒకటే, ఇది నర్సాపురం. అక్కడి నుంచే పోటీ చేస్తారు ఆయన. అది ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది గత కొంతకాలంగా విస్తృతంగా చర్చ జరుగుతుంది. సో జనసేన ఆల్రెడీ 3 చోట్ల 3 ఎంపీలు తీసుకుంది సీట్ల షేరింగ్లో. 3 ఎంపీల్లో 3 కూడా ప్రకటించేసింది. అనకాపల్లి, మచిలీపట్నం, కాకినాడ ఈ 3 తీసుకుంది. 3 చోట్ల అభ్యర్థులు ప్రకటించారు. సో జనసేనలో చేరే అవకాశం లేదు రఘురామకృష్ణరాజు. ఇంకా ఏ పార్టీలో చేరతారు? చేరితే తెలుగుదేశం, లేదంటే బీజేపీ తోటి ఇంకా సీట్ల షేరింగ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలా. సో ఒకవేళ బీజేపీకి సీట్ల షేరింగ్ విషయంలో క్లారిటీ వచ్చిన 2 ఎంపీలు 4 ఎమ్మెల్యేలు మాత్రమే ఇవ్వడానికి రెడీగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఒకవేళ ఆ 2 ఇచ్చినా ఎక్కడ ఇస్తారు అని అంటే రాజమండ్రి లేదంటే ఒంగోలు ఇలా ఉన్నాయి. కాబట్టి నర్సాపురం అనేది ఉండదు బీజేపీకి. సో కాబట్టి నర్సాపురం బీజేపీకి ఉండదు. కాబట్టి ఆప్షన్ ఏముంది? ఇంకా టీడీపీ ఒకటే కనిపిస్తుంది. కాబట్టి ఆయన టీడీపీలో చేరబోతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. అది కూడా ఇవాళ జెండా కార్యక్రమం ఉంది, దాంట్లో అనౌన్స్ చేస్తారా అనేది ఒకటి వినిపిస్తుంది. సో లేదంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆయన రాష్ట్రానికి వచ్చి ఆయన ప్రచారానికి వస్తారనేది ఒకటి వినిపిస్తుంది. ఒకటి తెలుగుదేశం పార్టీలో ఆయన చేరేది పక్కా. తెలుగుదేశం పార్టీ నుంచి నర్సాపురం నుంచి పోటీ చేయటం పక్కా, గెలవడం కూడా అంతే పక్కా ఆయన ఎంపీగా. సో ఇది జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా చంద్రబాబు నాయుడు నిర్ణయించినటువంటి ప్లేస్లు ఇవి. అయితే దీని మీద అసలు లాస్ట్ టైము గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఎందుకు వెళ్ళాలి? భీమవరం జనసేన సీటు కదా, తెలుగుదేశానికి ఎలా ఇస్తారు? ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి అసలు విషయం తెలుసు. కాబట్టి ఆయన పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. నర్సాపురం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేయబోతున్నారు. ఇదంతా పెద్ద వ్యూహము, సర్వేలు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేయాలనేటువంటి యాంగిల్లో వీళ్ళు వెళ్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా బీజేపీ కూడా పొత్తు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ
సంకేతాలు ఇచ్చేశారు. ఆల్రెడీ నిన్న ఆ పార్టీతో మీటింగ్ పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళతోటి. ఆ సందర్భంగా రాజధాని అమరావతి, ఆ విషయంలో రెండో ఒపీనియన్ లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. బీజేపీ స్టాండ్ అదే అని. అలాగే పొత్తుకు సంబంధించిన సంకేతాలు కూడా ఇచ్చేశారు. సీట్ల షేరింగ్ విషయంలో కూడా త్వరలోనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా చేసుకొని ఈ 3 పార్టీలు వెళ్తున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో రఘురామకృష్ణరాజు ఎంపీ కావటం, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావటం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో రావటం ఖాయం అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి, మనం కాదు. సో ఇదంతా పకడ్బందీగా చేస్తున్నటువంటి ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా చేస్తున్నటువంటి వ్యవహారంగా మనం చెప్పుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఎందుకు, అలాగే రఘురామకృష్ణరాజు గారు ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇలా ఎన్నో విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. సిఎస్ రావు గారు.